ఎందువల్ల ఆయన ఆలోచన విధానం బాగుంది నాకు తెలిసి. మిగతా వాళ్ళ ఆలోచనలు మనకు తెలియదు కదా. అంటే డెవలప్‌మెంట్ ఏం లేదు. ఓన్లీ సంక్షేమ పథకాలు అన్న మాత్రమే డెవలప్మెంట్ అంటే ఏంటన్నా, బిల్డింగ్లు కట్టేయాలన్నా? హైదరాబాద్ అంటే ఎప్పటి నుంచో బిల్డింగ్లు ఉన్నాయి. అట్లనే హైదరాబాద్ అక్కడ కూడా బిల్డింగ్లు కట్టేయాలన్నా? ఆల్మోస్ట్ డెవలప్డ్ ఉన్న ఏరియానే ఆంధ్ర. మన ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే ఆంధ్రానే డెవలప్డ్. దాంట్లో ఆంధ్ర డెవలప్ అయిన దాంట్లో 4, 5 సాఫ్ట్వేర్ ఆఫీసులు లేనంత మాత్రం డెవలప్ కానట్టేనా? ప్రజలు ఎదిగితే డెవలప్మెంట్ అయినట్టు కానీ బిల్డింగ్లు కడితే డెవలప్మెంట్ అయినట్ట? అంటే హైదరాబాద్‌కి అయితే మనకు తెలంగాణకైతే హైదరాబాద్ చెప్తారు. ఆంధ్రాకి ఏది చెప్తారు? రాజధాని. రాజధాని అంటే వైజాగ్ అయితే బాగుండు, పీస్ఫుల్ ప్లేసు, అన్ని విధాలుగా బాగుంటుంది. అంటే మీలో జగన్ గారికి, చంద్రబాబు నాయుడుకి మధ్య తేడా ఏంటంటారు? తేడా నేను చెప్పనండి, ఎందుకంటే ఇద్దరు పెద్ద నాయకులే. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ విధంగా. మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం అని ఈ 5 సంవత్సరాల్లో మద్యం లేకుండా చేస్తాను రాష్ట్రంలో అని చెప్పారు. ఉమ్. దాని గురించి ఏమంటారు? ఇక్కడ మొన్న రేవంత్ రెడ్డి కూడా వచ్చి అన్ని చేస్తా అన్నాడు, మద్యం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. ఏమవుతుంది? ఏం కావట్లేదు, సేమ్ అవుతుంది. 1 మంత్ మేడం, పరిపాలించే వాళ్ళకి 1 మంత్ కాదు, 2 days కూడా చాలు పరిపాలన ఎలా ఉందని చెప్పడానికి కూడా. అది సంవత్సరాలు అవసరం లేదు మేడం, మనిషిని చూసి చెప్పొచ్చు ఎలా పరిపాలిస్తారనేది. పేదలకు ఇచ్చే పథకాలు అవి బాగున్నాయి, డెవలప్మెంట్, ప్రజలకు ఇచ్చే రెస్పాన్స్ బాగుంది ఈ విధంగా. ఐటీ పరంగా అంటే మేడం ఇప్పుడు మనం అమెరికా పరంగా, ఇండియా పరంగా మనం పోల్చుకోలేం ఏదైనా. ఇప్పుడు మీరు కూడా అట్లనే ఆంధ్రాని హైదరాబాద్తో పోల్చుకొని మనకు డెవలప్మెంట్ లేదు అంటున్నారు. కానీ ఎక్కడ? ఏపీలో అయితే ఏం లేదు మేడం నాకు తెలిసి. ఎందుకంటే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఏపీ డెవలప్ కాలేదంటే ఇక్కడ హైదరాబాద్లో 90% సాఫ్ట్వేర్ ఆఫీసులు అన్నీ ఆంధ్ర వాళ్ళే ఉన్నాయి. వీళ్ళందరూ పోయి అక్కడ ఎందుకు పెట్టట్లేదు? సింపుల్గా అంటే వీళ్ళందరూ ఆంధ్రాని డెవలప్ కాలేదంటున్నారు కదా, హైదరాబాద్ నుంచి పోయి అక్కడ చేయొచ్చు కదా. ఆంధ్రాలో మ్యాక్సిమం 50% ఆంధ్ర వాళ్ళే ఉన్నాయి, ఐటీ వాళ్ళకి సంబంధించి. ఆంధ్ర వాళ్ళందరూ పోయి అక్కడ ఎందుకు పెట్టట్లేదు పెట్టుబడులు? అవును మేడం, ఇప్పుడు అమరావతి ఉంది, పోరాడారు. మరి ఆ దానికే వాళ్ళు ఆంధ్ర వాళ్ళందరూ మాకు అమరావతి కావాలి, అమరావతి ఏం లేని కాడ పోయి అమరావతి ఎందుకు పెట్టాలి మేడం? విజయవాడ డెవలప్డే, వైజాగ్ డెవలప్డే, ఈ 2 ఏరియాలు ఎంచుకొని పెట్టవచ్చు కదా. ఇదే వీళ్ళకి అవకాశం ఇస్తే, ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళ ఐటీ వాళ్ళకి అవకాశం ఇస్తే ఈ రెండింటిని డెవలప్ చేసేవాళ్ళే కదా. ఎక్కడో చెట్లు పుట్లలో పోయి అక్కడ ఏదో కట్టేసి అమరావతిని ఎందుకు చేయాలి? అక్కడ వేస్ట్ కదా. ఖచ్చితంగా గెలుస్తాడు. 175 రాడు, మ్యాక్సిమం 130. సేమ్ పాలన మేడం, సేమ్ పాలన. ఐటీ పరంగా వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు అందరూ అదే గుచ్చి చూపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత చేయగలడు ఖచ్చితంగా. రాష్ట్రానికి చాలా అప్పులు ఇచ్చాడు. ఏమండి, మొన్నటిదాకా కేసీఆర్ చేశారు, 5 లక్షలు అయినాయి, 6 లక్షలు అయినాయి. అప్పులు అయితే ఖచ్చితంగా అయితే అప్పులు ఎవరి కోసం చేశాడు? ప్రజల కోసమే. అది అనుభవించాలి ఖచ్చితంగా, ఏ రాష్ట్రంలో అయినా అనుభవించాలి అప్పులు అనేవి. అవి ఎవరి దాకా అందుతున్నాయి అనేది మనం ఆలోచించుకోవాలి. ఆ అప్పు చేసి ఎవరి దాకా అందుతున్నాయి? ప్రజలకు అందుతున్నాయా, రాజకీయ నాయకులకు అందుతున్నాయా? ప్రజలకు కూడా చాలా మందికి అందలేదు. లబ్ధిదారులు సంవత్సరానికి తగ్గారు. అవి తగ్గిన అమౌంట్ వెనకేసుకుంటున్నారా అంటున్నారు. ఎవరు వెనక వేసుకుంటున్నారు? జగన్. అంటే ఉన్న నాయకులు అందరూ వేసుకోవట్లేదా? జగన్ ఒక్కడే వేసుకుంటున్నాడా? అంటే జగన్ పాలన అందరూ ఎమ్మెల్యేలు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకే. ఇప్పుడు పండ్లున్న చెట్టుకే రాయబడుతుంది. అధికారంలో ఉన్న వాళ్ళకి అన్నీ అనుభవించాలి ఖచ్చితంగా. దోచుకుంటున్నారంటారా? దోచుకోవచ్చు, కానీ ప్రజలకు అందేవైతే కొద్ది గొప్ప అందుతున్నాయి కదా. ఆ మాత్రం చేసే వాళ్ళన్నా కావాలి కదా కనీసం ఈ రోజుల్లో. చేశారంటే ఆయనకు అందిన పథకాలు అయితే పెట్టాడు, ఆయన అందలేదు చూసుకోలేదు. ఆయనకి కావాల్సింది ఏంది? ఉన్నాయి, అందుతున్నాయా, అందట్లేదా? జగన్ అయితే ఖచ్చితంగా చూసుకుంటున్నాడు. ఆయన చేసే ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అందాలి. డబ్బులు పంచి ప్రజలను చేస్తున్నాడు అంటున్నారు. ఎందుకవుతుంది? పేద ప్రజల కాడికి వచ్చేసరికి సోమరిపోతలు అయిపోతారా? ఆ డబ్బు అనేది ఎమ్మెల్యేల దగ్గర పోకుండా పేద ప్రజల దగ్గరికి వస్తేనే దోచుకున్నట్ట, సోమరిపోతలు అయినట్ట. అవునన్న, పేద ప్రజలకి ఇప్పుడు అందిన పథకాలు ఉన్నాయి.
ఆ పథకాలు అందిన తర్వాత పేద ప్రజలు ఏమైనా గొప్పోళ్ళు అయిపోయారా? మళ్ళీ అదే పని కదా, ఆ పని ఖచ్చితంగా చేసుకుంటారు వాళ్ళు.